గుడికో గురువు ఉంటున్నారు. దేవుడికి గురువు ప్రతినిధి. మన సంస్కృతిలో 4 తెగలు ఉన్నాయి. 4 విభాగాలుగా మన సంస్కృతి ఒకసారి మనం విజువలైజ్ చేసుకుంటే కనపడుతుంది. ఒకటి వేదములు, శాస్త్రములు, వాంగ్మయం అంతా ఒక విభాగం. రెండవది ఏంటి? దేవుడు, గుడి, ఒక ఆలయము, వ్యవస్థ అనేది ఇంకొక విభాగం. మూడవది ఏంటి? ఈ వాంగ్మయాల్ని, ఆ దైవం గురించి ప్రచారం చేస్తూ వాంగ్మయాల్ని బోధిస్తూ చేసేటువంటి పండితులు, స్వామీజీలు, ప్రవచనకర్తలు, ప్రబోధకులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, వీళ్ళందరూ ఒక తెగ. ఇది మూడవ విభాగం. నాలుగోది ఏంటి? ఈ మూడిటి గురించి తెలుసుకోవాలనుకునేటువంటి అనుచరులు, భక్తులు, సామాన్య జనం కదా. ఈ 4 విభాగాల్లో కన్ఫ్యూజన్ ఎక్కడుంది? పాపం ఈ భక్తుల్లో, సామాన్యుల్లో కన్ఫ్యూజన్ ఉంది. ఈ కన్ఫ్యూజన్కి కారణం ఏంటి? గుడి దేవుడు కాదు, దాన్ని రూల్ అవుట్ చేద్దాం, అది అలా ఉంది అంతే. ఈ కన్ఫ్యూజన్ ఎక్కడుంది? వేదంలో ఉందా? వేదంలోనూ కన్ఫ్యూజన్ లేదు. వేదంలో ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు. శాస్త్రంలో, వేదంలో ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేదు. మరి ఎక్కడుంది? దాన్ని చెప్పే వాళ్ళల్లో ఉంది. ఆ రెండింటినీ సుప్రీంగా పెట్టి వీళ్ళని దానికి కలపడం అనేటువంటి ఆలోచన పక్కకెళ్ళి ఆ రెండిటితో పాటు నన్ను కూడా గౌరవించాలి, గుర్తించాలి. వేదం ఎంత గొప్పదో, నేను చెప్పిందే వేదం, నేను చెబుతున్నా అదే వేదం. ఇదేంటి పిచ్చి? అది వేదం కాదు, వెర్రేది. వాడు చెప్పేదే వేదం కాకూడదు. ఎప్పుడు వేదాన్ని వాడు చెప్పాలి, కానీ నేను చెప్పేది వేదం కాకూడదు. కాబట్టి ఈ వెర్రి చేష్టలు, ఈ వెర్రి పోకడలు ఎక్కడైతే పుడుతుందో బుర్రలో, అది ప్రాబ్లం. రెండోది, దేవుడు, గురువు, ప్రత్యక్షమైన దేవుడు. ముందు గురువుకి దండం పెట్టిన తర్వాత కానీ దేవుడికి పెట్టకూడదు. ఇవన్నీ వాళ్ళ అనుకూలతలకి వాళ్ళు సృష్టించుకున్నటువంటి విధానాలు. కాబట్టి దేవుడితో సమానమైన ఆసనం వేసుకుని కూర్చోవాలి. వాడు చెప్పినవన్నీ వేదంలాగా అందరూ శిరసావహించాలి. కాబట్టి వాంగ్మయాలు వాడే, దైవము వాడే అని ఆపాదించుకున్నటువంటి వ్యక్తిత్వాల వల్ల ఈ సమాజంలో ఈ కన్ఫ్యూజన్ వస్తుంది. అలా కాకుండా గురువుగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఎంతో సౌమ్యుడై ఉండాలి, సాత్వికతతో ఉండాలి, క్లారిటీతో ఉండాలి, ఆ ప్యూరిటీతో ఉండాలి. అది చాలా గొప్ప 2 లక్షణాలు. నేను ఎప్పుడు ఒక గురుత్వానికి చిహ్నం చెప్తుంటాను. ఒక గురువే కాదు, ఎవరికైనా జీవితంలో హాయిగా ఉండాలి అని అంటే, సక్సెస్ఫుల్గా ఉండాలి అని అంటే క్లారిటీ, ప్యూరిటీ, ఇది చాలా అవసరం. మనం నిరంతరం దానికోసం ప్రయత్నిస్తూ ఉండాలి. అది వచ్చేసి అయిపోయింది, 100 మార్కులు వచ్చేసి అనేది ఎవ్వరికీ లేదు. ఇంక్లూడింగ్ శ్రీకృష్ణుడైనా సరే, రామచంద్రుడైనా సరే, వాళ్ళు దానికోసమే తపస్సు చేశారు. అందుకని మన ముందు దైవంగా మనకు ఆరాధింపబడుతున్నారు. ఆ క్లారిటీ కోసం వాళ్ళు తాపన పడ్డారు, ఆ ప్యూరిటీ కోసం తపన పడ్డారు. అలానే బ్రతికారు వాళ్ళు. అందుకనే మనకు వాళ్ళు దైవంగా నిలబడ్డారు. వాళ్ళు ఆదిశంకరులైనా, వ్యాసులైనా, ఎవరైనా సరే, వీళ్ళందరూ కూడా ఈ సంస్కృతిలో పుట్టి తన్ను తాను తరించుకొని ఉద్ధరేది ఆత్మనాత్మానమని తన్ను తాను తరింపజేసుకుంటూ ఇతరులకి కూడా ఆ మార్గాన్ని బోధిస్తూ ఎంతో హాయిగా సౌలభ్యంతో బ్రతికినటువంటి సంస్కృతి మనది. కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే వ్యక్తులు కారు వీళ్ళెవరూ కూడా. కాబట్టి మనకు దాని గురించి కాసేపు మరిచిపోవడం మంచిది. అలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు.